నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమిషన్ కు కేసీఆర్ ఘాటైన లేఖ కోర్టుకు వెళ్లమన్న బండి సంజయ్. అమరావతి రాజధాని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటన. పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ల వర్షం, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పెషల్ గిఫ్ట్. రాకెట్ క్షిపణుల తయారీలో స్వావలంబన దిశగా ఐఐసిటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థతో ఒప్పందం. ప్రపంచంలో 8వ వింత కాశ్మీర్ అందాల్లో భాగం కానున్న ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారైంది. సోమవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు చంద్రబాబు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిని పరిశీలించనున్నారు. కాగా సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. కొన్ని కాంపనెంట్స్ స్పిల్వే కాంపనెంట్ ఒకటి, నెక్స్ట్ అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ గ్యాప్ 3 కంప్లీట్ అయ్యాయి. మనకి బ్యాలెన్స్ వర్క్, ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనకి లాస్ట్ టైంలో మనకి ఆ డయాఫ్రామాలు దెబ్బతిన్న డయాఫ్రామాల్లో కంప్లీట్ డయాఫ్రామాలు వేయాలన్నటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాము. దాని డిజైన్స్ అన్ని అప్రూవల్ అయిపోతే మనం డయాఫ్రామాలు వేసుకోవాల్సి వస్తుంది. అలాగే గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్, వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్ కాలమ్స్ కూడాను వేసేది ఉంది. వన్స్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టడం అనేది ఎంబ్యాంక్మెంట్ పోర్షన్ అంతా కడతాము. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కొత్త ప్రభుత్వం చాలా సిన్సియర్గా వీటిలో చర్యలు తీసుకోవాలని ఉంది. సో త్వరగా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అన్ని విధాలుగా డిజైన్స్ అప్రూవల్ తీసుకొని డయాఫ్రామాల్ డిజైన్స్, ఎంబ్యాంక్మెంట్ డిజైన్స్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ డిజైన్స్ కంప్లీట్ చేసుకుని డ్యామ్ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీఎంబర్స్మెంట్ మనకు అవసరం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ రావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు 2 ఫ్రెండ్లీ గవర్నమెంట్స్గా ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్య సయోధ్య ఉంది కాబట్టి మనకి త్వరగా అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. కొన్ని కాంపనెంట్స్ స్పిల్వే కాంపనెంట్ ఒకటి, నెక్స్ట్ అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ గ్యాప్ 3 కంప్లీట్ అయ్యాయి. మనకి బ్యాలెన్స్ వర్క్, ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనకి లాస్ట్ టైంలో మనకి ఆ డయాఫ్రామాలు దెబ్బతిన్న డయాఫ్రామాల్లో కంప్లీట్ డయాఫ్రామాలు వేయాలన్నటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాము. దాని డిజైన్స్ అన్ని అప్రూవల్ అయిపోతే మనం డయాఫ్రామాలు వేసుకోవాల్సి వస్తుంది. అలాగే గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్, వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్ కాలమ్స్ కూడాను వేసేది ఉంది. వన్స్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టడం అనేది ఎంబ్యాంక్మెంట్ పోర్షన్ అంతా కడతాము. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కొత్త ప్రభుత్వం చాలా సిన్సియర్గా వీటిలో చర్యలు తీసుకోవాలని ఉంది. సో త్వరగా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అన్ని విధాలుగా డిజైన్స్ అప్రూవల్ తీసుకొని డయాఫ్రామాల్ డిజైన్స్, ఎంబ్యాంక్మెంట్ డిజైన్స్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ డిజైన్స్ కంప్లీట్ చేసుకుని డ్యామ్ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారైంది. సోమవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు చంద్రబాబు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిని పరిశీలించనున్నారు. కాగా సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వెస్ట్ గోదావరి ప్రతినిధి మధు అందిస్తారు. చెప్పండి మధు. ఝాన్సీ, ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రాజెక్ట్ అయితే సందర్శించడానికి అయితే సర్వసిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సోమవారం ఉదయం 10 గంటలకైతే తాడేపల్లి అమరావతి నుంచి బయలుదేరి 10 గంటలకి పోలవరంలో ల్యాండ్ అవుతారు హెలికాప్టర్ ద్వారా. అక్కడ నుంచి 10 నుంచి 10 గంటల నుంచి
అరైవల్ ల్యాండింగ్ అని చెప్పేసి అంటే వ్యూ పాయింట్ మొత్తం పోలవరం సంబంధించి కూడా హెలికాప్టర్ లోనే మొత్తం అంతా వ్యూ పాయింట్ అంతా ఎలా ఉంది ఏంటి మొత్తం ఈ కారణాలు ఎలా ఉన్నాయి అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశారు అవన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా రోజంతా కూడా సాయంత్రం 5 వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఆయన స్థితిగతులు ఎలా ఉన్నాయి, పురోగతి ఎలా ఉంది, గత 2014 సంవత్సరంలో చంద్రబాబు హయాంలో ఏ మేర వరకు ప్రాజెక్ట్ అయితే పనులు పూర్తయ్యాయి, అలాగే 2019 సంవత్సరం తర్వాత జగన్ సర్కార్ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ పనులు కూడా సంబంధించి ఏ విధంగా పనులు జరిగాయి, అలాగే అవకతవకలు జరిగినాయా, ఏదైనా సమస్యాత్మక సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా అధికారులతో సమీక్ష అయితే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా అయితే పోలవరం ప్రాజెక్ట్ లో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఒక కమిటీ కూడా నియమించడానికి అయితే సర్వసిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి పనులు కూడా ఎటు కాకుండా ఎటు సగం వరకే అయినాయి అని చెప్పేసి అంటున్నారు. అక్కడ సిల్వే పనులు కానీ రివర్స్ టెండరింగ్ ఏదైతే గేట్లు అమర్చిన పనులు కానీ కూడా అవన్నీ కూడా సగంలోనే ఆప్ చేశారని చెప్తున్నారు. అలాగే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి సిల్వే సంబంధించి డయాఫ్రామ్ వాల్ కట్టడం జరిగింది. అదైతే గత ప్రభుత్వంలో అంటే జగన్ ప్రభుత్వంలోనే ఆ డయాఫ్రామ్ వాల్ కట్టిన తర్వాత కొన్ని రోజులకి వరదల సమయంలో ఆ డయాఫ్రామ్ కూడా కూలిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవన్నీ కూడా స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏంటి, ఆ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఏ విధంగా పని జరుగుతుంది, అలాగే కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి ప్రాజెక్ట్ లో ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా రేపొద్దున అయితే చంద్రబాబు నాయుడు సమీక్ష అయితే నిర్వహించే అవకాశం నేను చెప్పుకోవచ్చు. రోజంతా కూడా అంటే ప్రతి నెల కూడా ఆయన పోలవరం ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాజెక్ట్ అయితే సందర్శించడానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా ప్రతి సోమవారం కూడా వచ్చే అవకాశం నేను చెప్పుకోవచ్చు. అది ప్రతి నెల కూడా. అయితే ప్రాజెక్ట్ లో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మొత్తం అయితే పురోగతి అయితే ఏ విధంగా ఉందో, అసలు ఏదన్నా ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగినాయా లేవా, ఏదైనా అవినీతి జరిగిందా, ఇవన్నీ కూడా చూసే అవకాశం నేను చెప్పొచ్చు. ఝాన్సీ, థ్యాంక్ యూ మధు. ఈరోజు వెలకపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పట్టణ పురపాలక శాఖ మంత్రిగా మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందించారు. మంత్రి మాట్లాడుతూ అమరావతిపై న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు. అధికారులతో చర్చించి పనులు స్టేటస్ తెలుసుకుని ప్రారంభిస్తామన్నారు. రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మీరిచ్చారు, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్తగా ఇచ్చిన కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేస్తే క్లాప్ ప్రాజెక్టు కూడా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛాలెంజింగ్ స్టార్ నటుడు దర్శన్, ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడ్లతో కలిపి 9 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే న్యాయస్థానాన్ని పొడిగించింది. వారిని జూన్ 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించింది. కోర్టు నుంచి నేరుగా అన్నపూర్ణేశ్వరి నగర ఠాణాకు తరలించారు. ఠాణాకు చేరుకున్న అనంతరం పవిత్ర గౌడను సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్కు చేర్చారు. హత్యకి మునుపు, అనంతరం నిందితుల వాట్సాప్ చాట్ హిస్టరీ, కాల్ డేటాను రాబట్టే ప్రయత్నాలను ఫారెన్సిక్ ప్రయోగశాల నిపుణులు కొనసాగించారు. పవిత్ర గౌడకు అశ్లీల చిత్రాలు పంపించడంతో కోపంతో తాను రేణుకా స్వామిపై చేయి చేసుకున్నానంటూ విచారణ చేస్తున్న పోలీసులకు దర్శన్ వివరించాడు. 2 దెబ్బలు కొట్టి షెడ్డు నుంచి బయటకొచ్చారని, మిగిలిన వారు అతన్ని హత్య చేసి తన తలకు చుట్టారని ఆక్రోశించారు. అతన్ని బెంగళూరుకు తీసుకొచ్చామని చెప్పి షెడ్డుకు తీసుకువెళ్లారు. అతనితో పవిత్ర గౌడకు క్షమాపణలు చెప్పిద్దామని మాత్రమే వెళ్లారు. నన్ను పవిత్రను చూసిన వెంటనే తప్పయిందని చేతులు జోడించారు. 2 దెబ్బలు వేశారు. జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి భోజనం చేసి ఊరికి వెళ్లమని సూచించి ఇంటికి వచ్చేశానని పోలీసులకు దర్శన్ తెలిపాడు. ఎట్టకేలకు బెంగళూరులో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 3.3 కిలోమీటర్ల నిర్మించిన ఈ ఫ్లైఓవర్ రాగిగుడ్డ నుంచి సెంట్రల్ స్కిల్ బోర్డు వరకు పసుపు రేఖ మీదుగా విస్తరించి ఉంది. ఇది దక్షిణ బెంగళూరు, వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ హబ్లను కలుపుతుంది. ఈ ఫ్లైఓవర్ను భూమి నుంచి 8 మీటర్ల ఎత్తులో నిర్మించారు. మెట్రో రైల్ ఫ్లైఓవర్ పైన మరో 8 మీటర్లు నిర్మించబడింది. ఇది మొత్తం 16 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ అక్టోబర్ 2021లో పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎలక్ట్రానిక్ సిటీ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్లను నేరుగా కనెక్టివిటీకి ఉంది.
రాకెట్ క్షిపణుల తయారీలో స్వావలంబన దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ కెమికల్ టెక్నాలజీ ముందడుగు వేసింది. రాకెట్లు, క్షిపణుల ప్రామెంట్లలో ఉపయోగించే CL-20 అంటే చైనా లేక్ 20 తయారీకి అవసరమైన ఇంధనాన్ని హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్తో కలిసి అభివృద్ధి చేసింది. CL-20 సాంప్రదాయ RDX కంటే మెరుగైన ఆక్సిడైజర్ ఇంధన నిష్పత్తిని కలిగి ఉంటుంది. అలాగే XMS ఆధారిత ప్రొపెల్మెంట్ కంటే 20% అధిక శక్తిని కలిగి ఉంటుంది. CL-20ని అత్యంత ఖరీదైన తైవ్ అనే పదార్థం నుంచి తయారు చేస్తారు. CL-20ని తయారు చేసేందుకు గాను భారత్ భారీగా ఖర్చు చేసి తైవ్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తైవ్ను మన దేశంలోనే తయారు చేసుకునేందుకు అవసరమైన కీలక ఉత్పేకరాన్ని IGCT శాస్త్రవేత్త N. లింగయ్య సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ ఉత్పత్తి రకాన్ని తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా తయారు చేసినట్లు IICT వెల్లడించింది. దీనిపై ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు IICT శనివారం తెలిపింది. G7 సమ్మిట్లో పాల్గొన్న మోడీ శనివారం తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఇది. G7 సమ్మిట్ సందర్భంగా వివిధ దేశాల అధినేతలతో మోడీ సమావేశమయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, జపాన్ ప్రధాని ఫూమియో కిషిడా, అలాగే ప్రావిన్స్ తదితరులతో మోడీ భేటీ అయ్యారు. తెలంగాణలో ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి తెచ్చేలా అధికార యాంత్రాంగం కసరత్తు చేస్తోంది. జులై 1న కొత్త ఛార్జీలను ప్రాథమికంగా ఖరారు చేయనున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 20 రోజుల పాటు వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనుంది. భూముల మార్కెట్ విలువ సవరణలో తీసుకోవాల్సిన చర్యలపై సబ్ రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. బీజేపీ నేత కేంద్ర మంత్రి సురేష్ గోపి భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని మదర్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేత, కేరళ మాజీ సీఎం కరుణాకరణ్, అలాగే మార్క్సిస్ట్ నేత ఈకే నాయర్లు తన రాజకీయ గురువులని తెలిపారు. శనివారం సురేష్ గోపి త్రిశూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పున్కున్నంలో ఉన్న కరుణాకరణ్ మెమోరియల్ మురడి మందిరాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నా గురువు కరుణాకరణ్ను నివాళులు అర్పించేందుకే ఇక్కడికొచ్చారు. ఈ పర్యటనకు ఎటువంటి రాజకీయాలను ఆపాదించొద్దు. కరుణాకరణ్, ఆయన భార్య కళ్యాణి కుట్టి, మార్క్సిస్ట్ నేత నాయనార్, ఆయన భార్య శారదా టీచర్తో నాకు మంచి అనుబంధం ఉండేది అని సురేష్ గోపి చెప్పారు. ఈ సందర్భంగానే మాజీ ప్రధాని ఇందిరాగాంధీని మదర్ ఆఫ్ ఇండియాగా కేంద్ర మంత్రి సురేష్ గోపి అభివర్ణించారు. అనంతరం లార్డెస్ మెట్రోపాలిటన్ క్యాథడ్రల్ చర్చికి వెళ్లి సురేష్ గోపి ప్రార్థనలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో చర్చికి బంగారు కిరీటం సమర్పించిన ఎంపీ తాజాగా బంగారు జపమాలను అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ మేరకు విద్యుత్ విచారణ కమిషన్కు 12 పేజీల లేఖలు కేసీఆర్ పంపించారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించారంటూ నరసింహారెడ్డిపై లేఖలో మండిపడ్డారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కమిషన్ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు. మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నారని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా లేఖ రాశారు. కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ నరసింహారెడ్డిని తప్పుకోవాలంటూ ఈ లేఖలో పలుమార్లు కేసీఆర్ విజ్ఞప్తి చేయడం గమనార్హం. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు నిర్ణయాలపై ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని కమిషన్ కేసీఆర్కు ఇటీవల నోటీసు పంపిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా ఆయన 12 పేజీల్లో ఘాటైన పదజాలంతో కమిషన్ ఏర్పాటును, చైర్మన్ వ్యాఖ్యలను తీవ్రంగా ప్రశ్నిస్తూ లేఖ రాశారు.
కరెంటు కొనుగోళ్లలో అవినీతి లేకపోతే కేసీఆర్ వాస్తవాలు వివరించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నరసింహారెడ్డిని అవమానించేలా రాతపూర్వకంగా కేసీఆర్ ఇచ్చిన వివరణ ఆయన అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా నియమించిన కమిషన్కు కనీస గౌరవం ఇవ్వాలని ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కు తెలియకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలపై విచారణ చేస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేస్తే వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్న కేసీఆర్ వాదనలో పస ఉంటే కోర్టుకి ఎందుకు వెళ్లలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు రష్యాను ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తూ వస్తున్న G7 కూటమి తాజాగా చైనాను కూడా దాని సరసన చేర్చింది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా ద్వారా యుక్రెయిన్పై మాస్కో సాగిస్తున్న యుద్ధాన్ని డ్రాగన్ ఎగదోస్తోందని, భద్రతా పరంగా అనేక సమస్యలకు కారణమవుతోందని మండిపడింది. దీనిని తక్షణమే ఆపకుంటే మరిన్ని ఆంక్షలను విధిస్తామని హెచ్చరించింది. ఇటలీలోని అపోలియాలో జరిగిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, కెనడాలతో కూడిన G7 దేశాల శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. కూటమి భేటీలోనూ బీజింగ్ విషయమై వాడివేడిగా చర్చ జరిగింది. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడా దాక్కున్నా బయటికి రావాలని ఫ్లెక్సీలు గుంటూరులో దర్శనమిస్తున్నాయి. వీటిని టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేరు మీదుగా ఏర్పాటు చేశారు. మన ఇండియాలోనే కాదు, ఈవీఎంల గురించి అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈవీఎంలను మానవులు లేదా ఏఐ హ్యాక్ చేసే ఛాన్స్ ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై మస్క్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈవీఎంలను మానవులు లేదా ఏఐ హ్యాక్ చేసే ఛాన్స్ ఉందన్నారు. ఇలాంటి క్రమంలో వచ్చే అమెరికా ఎన్నికల నుంచి ఈవీఎంలను తొలగించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ పోస్టుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ విధంగా స్పందించారు. ప్యూరోటోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి వందల సంఖ్యలో ఓటింగ్ అవకతవకలు జరిగాయని అమెరికా అధ్యక్ష అభ్యర్థి కెన్నడీ జూనియర్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. అదృష్టవశాత్తు పేపర్ ట్రయల్ ఉండడంతో సమస్యను గుర్తించి ఓట్ల లెక్కింపు సరిచేశారని వెల్లడించారు. పేపర్ ట్రయల్ లేని ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఊహించండని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమెరికా పౌరులు వారి ప్రతి ఓటు లెక్కించబడిందని తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ జోక్యాన్ని నివారించడానికి పేపర్ బ్యాలెట్ ఉపయోగించాలని కోరారు. భారతదేశంలో లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు సహా వివిధ రకాల ఎన్నికలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇండియాలో కూడా గతంలో ఈవీఎంల గురించి ఆరోపణలొచ్చాయి. కానీ ఓటర్ స్లిప్ ప్రింట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఆ పుకార్లు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచంలో 8వ వింతగా చెప్పబడుతున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెన ద్వారా రాంబస్ నుంచి రియాసీకి రైలు సర్వీసు త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది.
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సినీ పరిశ్రమ, మెగా ఫ్యామిలీ, అభిమానులు, కార్యకర్తలు అందరూ పవన్ కి శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు. ఇక పవన్ గెలుపుకి పలువురు స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. నిన్నే పవన్ కళ్యాణ్ వదిన చిరంజీవి భార్య ఖరీదైన పెన్ని పవన్ కు గిఫ్ట్ గా ఇచ్చింది. తాజాగా పవన్ మేనల్లుడు సాయిధరం తేజ్ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కి సాయిధరం తేజ్ కి మధ్య చాలా సన్నిహిత బంధం ఉంది. ఇటీవల మావయ్య గెలిచినందుకు తిరుమలకు కాలినడకన వెళ్లి వచ్చాడు తేజ్. తాజాగా మావయ్యకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాయిధరం తేజ్. స్టార్ వార్స్ లెగో బొమ్మలు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో షేర్ చేసి, నా ప్రియమైన మాస్టర్ డిప్యూటీ సీఎం చిన్నప్పుడు నాకు స్టార్ వార్స్ అండ్ లెగోలను పరిచయం చేశాడు. ఇప్పుడు నేను అదే మళ్ళీ ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చి ఆయనలోని పిల్లాడిని బయటకు తీసుకొచ్చే అవకాశం వచ్చిందని పోస్ట్ చేశాడు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.